హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. సింపుల్గా అండ్ టేస్టీగా ఈజీగా చేసుకునే కొబ్బరి పాలం రైస్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. దీని ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. నేనైతే నార్మల్ తీసుకుంటున్నాను, మీరు బాస్మతి అయినా తీసుకోవచ్చు. ముందుగా వాష్ చేసుకుని ఒక 1 అవర్ నానబెట్టేయండి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక ఫుల్ కొబ్బరి తీసుకుంటున్నానండి నేను 1.5 గ్లాస్కి. ఇవన్నీ చిన్న పీస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిల్క్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకొని ఇలా మిల్క్ తీసుకోండి. ఇది ఒక 2 to 3 టైమ్స్ అలా మిక్సీ పట్టేసుకోండి, అప్పుడు మిల్క్ వస్తుంటాయి. మీరు ఎక్కువైనా కొబ్బరికాయ తీసుకోవచ్చండి. నేనైతే ఒక్కటి తీసుకుంటున్నాను, మీరు 2 అయినా తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఇలా నేను 2 టైమ్స్ తీసుకున్నప్పుడు 1 గ్లాస్ మిల్క్ వచ్చిందండి. 1 గ్లాస్ మిల్క్ వచ్చింది. ఇప్పుడు మొత్తం మిల్క్ తీసాక కొబ్బరి పొడి ఉందండి, అది మనం లడ్డూలా కూడా చేసుకోవచ్చు. అందులో బెల్లం యాడ్ చేసుకొని అది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి పాలు ఇలా రెడీ అయ్యండి, చిక్కగా వచ్చాయి. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో చేసినానికి ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం ఆయిల్ తీసుకోండి. అందులోనే 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక చెక్క అండ్ కొంచెం సాజీర, కొంచెం జీరా వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక మిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకొని పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు నెయ్యికి బదులు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే నెయ్యి పెట్టండి, కొంచెం హెల్త్కి మంచిది. అలాగే మనం కూడా కొంచెం నెయ్యి వాడితే కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం వేయండి పసుపు, ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ మొత్తం వాటర్ తీసేసుకొని ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోండి బాగా. అప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఏంటంటే రైస్ పొడి పొడిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలాసేపు కొంచెం ఫ్రై చేయండి, సిమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. మొత్తం వాటర్ ఇంకిపోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా కింద నుంచి తీసేసుకొని ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేస్తున్నామండి. 1 గ్లాసు మిల్క్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాస్ వాటర్ అండి, 2 గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే మొత్తం మిల్క్తోనైనా చేసుకోవచ్చు, అదైతే మరీ కొంచెం టేస్ట్ మారిపోతుంది. అలా ఏమొద్దు. 1 గ్లాసు తీసుకొని 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం సాల్ట్ అండ్ లైట్గా పైన ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ రానివ్వండి. ఇలా విజిల్ వచ్చాక ఆ విజిల్ ఫ్లేమ్ అంతా పోయినాక తీసి చూడండి, ఇలా అవుతుందండి. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు కింది నుంచి ఇలా అనుకొని తీసేసుకోండి, రైస్ పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ, ఆలూ కుర్మా కానీ, వంకాయ కర్రీ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఉత్తిగా కూడా తినేయచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి, అంతే అండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కొబ్బరి పాల రైస్ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.